హాయ్ హలో గైస్, నేను మీ రాజేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో గైస్, ఈరోజు మన రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో అగ్రిసెట్ మోడల్ పేపర్ 11లో ఉన్నాము. ఓకే, ఈ 11లో మనం చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకున్నాం. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్రెండ్స్, భారతదేశంలో ఏ ఋతుపవనాల వల్ల ఎక్కువగా వర్షాలు నమోదవుతాయి? మనది అగ్రానమీ బిట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, భారతదేశంలో ఏ ఋతుపవనాల వల్ల ఎక్కువగా వర్షాలు నమోదవుతాయంటే నైరుతి ఋతుపవనాలుగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఉప ఆర్ద్ర ప్రాంతాలలో వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు అనేది పడుతుంది? ఉప ఆర్ద్ర ప్రాంతాలలో 75 నుండి 125 ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు. ఓకే, ఉప ఆర్ద్ర ప్రాంతాల్లో వర్షపాతం అనేది 75 నుంచి 125 సెంటీమీటర్లుగా నమోదవుతూ ఉంటుంది. ఓకే, బహుళ అంతర సస్యవర్ధనం ఎక్కువగా ఏ రాష్ట్రంలో చేపడతారు అంటే మనం సింపుల్గా చెప్పవచ్చు, బహుళ అంతర సస్యవర్ధనం ఎక్కువగా ఏ రాష్ట్రంలో చేపడతారు? బహుళ అంతర సస్యవర్ధనం అనే పదంలో బహుళ అంటే లా అనేది ఎక్కువగా సౌండ్ చేస్తుంది కదా, సో మనం కేరళ. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టేసుకోండి, బహుళ కేరళ. ఓకే, సౌండ్ని బట్టి మీరు సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి కేరళ అని. కొన్ని రకాల కలుపు మొక్కలు పై మాత్రమే, ఓకే, కొన్ని రకాలైనటువంటి మొక్కలపై మాత్రమే విష ప్రభావం చూపించేటువంటి కలుపు మందు ఏంటి అంటున్నాడు. ఓకే, కొన్ని రకాల కలుపు మొక్కలపై మాత్రమే విష ప్రభావం చూపించేటువంటి కలుపు మందు అట్రజిన్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకున్నాం గైస్. ఓకే, ఈ కింది వానిలో సిఈసి ఎక్కువగా ఉండే నేలలు ఏమిటి? సిఈసి అంటే ఏం చెప్పుకున్నాం? క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ. ఓకే, సో క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండేటువంటి నేలలు ఏమిటి అంటున్నాడు. సో మనం చూసుకుంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకుంటాం. బంకమన్ను నేలల్లో మనకి సిఈసి అనేది అధికంగా ఉంటుంది. ఓకేనా? సో అదేవిధంగా చూసుకుంటే శాశ్వతంగా వడిలిపోయే స్థితి నీటిని పట్టి ఉంచే శక్తి ఎంత? శాశ్వతంగా వడలిపోయే స్థితిలో, ఓకే, శాశ్వతంగా వడలిపోయే స్థితిలో నీటిని పట్టి ఉంచే శక్తి ఏంటి అంటే ఆప్షన్ బి 15 అని చెప్పుకోవచ్చు. ఓకే, శాశ్వతంగా వడలిపోయే స్థితి 15. నత్రజని స్థిరీకరణకు బ్యాక్టీరియాకు అవసరమైనటువంటి పోషకం ఏంటి అంటున్నాడు. నత్రజని స్థిరీకరణకు అవసరమైనటువంటి పోషకం, సో చూస్తే మనం ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, మాలిబ్డినం. ఓకేనా గైస్? సో కీటకాలలో రెక్కలు ఉండని వృక్షం ఏంటి అంటే కీటకాలలో మనకి మధ్య వృక్షం, ఓకే, ప్రాగ్వృక్షం ఇలా ఉంటాయి కదా, అగ్రవృక్షం అని. ఇలాంటి ఉన్నటువంటి వృక్షాలలో రెక్కలు ఉండని వృక్షం ఏంటంటున్నాడు. సో ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు, ప్రాగ్వృక్షం. కీటకాలలో ప్రాగ్వృక్షం అనే దగ్గర రెక్కలు అనేవి ఉండవు. ఓకేనా గైస్? అదేవిధంగా చూస్తే మనం ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఎలుకలపై ఊదర ప్రభావం చూపేది ఏమిటి కింది వాటిలో? ఎలుకలపై. సో గైస్, మనం సాధారణంగా జింక్ ఫాస్ఫేట్ అనుకుంటాము ఎక్కువగా, ఎందుకంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి అల్యూమినియం ఫాస్ఫేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎలుకలపై ప్రభావం చూపేది ఏంటి అంటే అల్యూమినియం ఫాస్ఫేట్, ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా చూసుకుంటే శ్రీకూర్మ అనే రకం ఈ కింది పురుగుని తట్టుకుంటుంది. శ్రీకూర్మ అనేది వరి వంగడం. ఓకే, ఈ యొక్క వరి వంగడం అనేది ఏ పురుగుని తట్టుకుంటుంది అంటే ఉల్లికోడుని తట్టుకుంటుంది. ఓకేనా గైస్? ఉల్లికోడుని ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు. తేనెటీగల్లో శిలీంధ్రం ఆశించడం వలన వచ్చే రోగం ఏంటి? తేనెటీగల్లో శిలీంధ్రం
ఆశించడం వలన వచ్చేటువంటి రోగం. చాక్ బ్రూట్. ఓకే, చాక్ బ్రూట్. ఆప్షన్ సి చాక్ బ్రూట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. సో అదేవిధంగా చూసుకుంటే కారు చౌడు నేలల్లో వినిమయ సోడియం ఎంత శాతం ఉంటుంది? కారు చౌడు నేలలలో వినిమయ సోడియం అనేది ఎంత శాతం ఉంటుంది? కారు చౌడు నేలలో వినిమయ సోడియం ఎంత ఉంటుందంటే గ్రేటర్ దాన్ 15. ఓకే, ఆప్షన్ బి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతే చాలా ఇబ్బంది పడతాము. ఓకే, కారు చౌడు నేలలో వినిమయ సోడియం ఎంత అంటే గ్రేటర్ దెన్ 15, అంటే 15 కంటే ఎక్కువ అని అర్థం. సో గైస్ చూస్తే సంపీడన స్ప్రేయర్లో రసాయన ద్రావణం ఎంత భాగం వరకు నింపాలి? 3/4. ఓకే, 3/4, 3లో 4వ వంతు ద్రావణాన్ని నింపాలి. ఓకే, 3/4 గుర్తుపెట్టేసుకోండి సింపుల్గా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆర్గానో ఫాస్ఫేట్లు దీనిపై ప్రభావం చూపుతాయి. ఆర్గానో ఫాస్ఫేట్స్ అంటున్నాడు కాబట్టి ఆర్గానో ఫాస్ఫేట్స్ అంటున్నాడు కాబట్టి ఎన్ అనేది ఎక్కువ సౌండ్ పలుకుతుంది. సో దాన్ని మనం బయటకు తీసుకుంటే నాడీ వ్యవస్థ అని గుర్తుపెట్టుకుంది. ఆప్షన్ ఏ ఆర్గానో. సో గైస్ అక్కడ తప్పబడింది, ఆర్గాలో అనబడింది. ఆర్గానో ఫాస్ఫేట్లు దీనిపైన ప్రభావం చూస్తాయంటే నాడీ వ్యవస్థపై. ఓకేనా. సో అదేవిధంగా చూస్తే ట్రెంచ్ శైలో యొక్క వాలు నిష్పత్తి. ఓకే, ట్రెంచ్ శైలో వాలు నిష్పత్తి ఎంత అంటున్నాడు? ఆప్షన్ బి 2:1. ఓకే, 2:1. వరి పంటను రబీలో నాటినప్పుడు 1 చదరపు మీటరుకు ఉండేటువంటి మొక్కల సంఖ్య. వరిని రబీలో నాటినప్పుడు 1 చదరపు మీటర్కు ఉండాల్సినటువంటి మొక్కల సంఖ్య అంటున్నాడు. సో గైస్ 44గా చెప్పుకోవచ్చు. ఓకే, రబీలో నాటితే 44. ఓకే. సో అదేవిధంగా చూస్తే వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపుని నివారించడానికి ఉపయోగించే కలుపు మందు ఏంటి? సో గైస్ మీరు దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపుని నివారించాలంటే 2,4-డియం సోడియం సాల్ట్కే సాధ్యమవుతుంది. ఓకే, 2,4-డి అని గుర్తుపెట్టేసుకోండి. భాస్వరపు ఎరువును ఈ కింది ఎరువుతో కలిపి వాడరాదు. గైస్ దీనికి షార్ట్ కట్ ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. భాస్వరం ఎరువును ఈ కింది ఎరువుతో, భాస్వరం ఎరువు ఉందనుకోండి దేంతో వాడకూడదంటే భాస్వరం బి అని గుర్తుపెట్టుకోండి. జింక్ జెడ్ అని పెట్టుకోండి. నేను చాలా బిజీగా ఉన్నాను అంటారు కదా, సో అలా నేను చాలా బిజీగా ఉన్నాను. ఓకే, బిజీ కాబట్టి భాస్వరం అనేది జింక్తో కలపకూడదు. ఓకే, జింక్ సల్ఫేట్తో కలపకూడదు. ఓకే, జింక్ సల్ఫేట్ తోటి నేను చాలా బిజీ. ఓకే, BZ. ఓకే, బిజీ అని గుర్తుపెట్టుకోండి. సో భాస్వరం ఎరువుని జింక్తో కలిపి వేయకూడదు. సో అదేవిధంగా చూద్దాం మనం సోయ చిక్కుడులో ఉండేటువంటి ప్రోటీన్స్ మరియు నూనె శాతం. సో గాయ్స్ ఇక్కడ మనం చాలా చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సోయ చిక్కుడులో ఉండేటువంటి ప్రోటీన్స్ ఎంత అంటే 43, నూనె శాతం అనేది 20. ఓకే, ప్రోటీన్స్ 43 సింక్ అవుతుంది, గమనించారా? ప్రోటీన్స్ 43, నూనె 20, ఆయిల్ 20. ఓకే, ప్రోటీన్స్ 43, ఆయిల్ 20. ఓకేనా అది. సో పశుగ్రాస రారాణిగా పరిగణించేది ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పశుగ్రాస రారాణిగా పరిగణించేది ల్యూజర్న్. ఓకే, ల్యూజర్ని పశుగ్రాస రారాణిగా పిలుస్తాము. బర్సీమ్నేమో రారాజుగా పిలుస్తాము. ఓకేనా గైస్ ఇక్కడ మనం ఇంకో బిట్ చర్చించుకుందాం. ఆప్షన్ డి అనేది ప్యారా గ్యాస్ కదా. ప్యారా గడ్డి అనేది పశువుల కొట్టాములో నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా పెరుగుతుంది. ఓకే, ప్యారా గడ్డి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి రారాణిగా పరిగణిస్తారు ల్యూజర్ని. అదేవిధంగా బాజ్రా నేపియర్లో ఉండేటువంటి హానికర ఆమ్లం ఏంటి అంటున్నాడు.
బాజ్రా నేపియర్లో ఉండేటువంటి హానికర పదార్థం ఏంటంటే ఆక్సాలిక్ ఆమ్లం. ఆప్షన్ ఏ. ఓకే, ఆక్సాలిక్ ఆమ్లం. సో బాజ్రా నేపియర్లో హెక్టార్కి వాడవలసినటువంటి 2 కనుపుల మొక్కల సంఖ్య. ఈ బాజ్రా నేపియర్లో హెక్టార్కి వాడవలసినటువంటి 2 కణుపులు కలిగినటువంటి మొక్కల సంఖ్య ఎంత అంటున్నాడు. ఓకే, ముక్కలుగా చేసేసి నాటుతారు. 2 కణుపులు ఉన్నదాన్ని ఒక మొక్కగా, 2 కణుపులు ఉన్నదాన్ని ఒక మొక్కగా వాడతారు. సో ఇప్పుడు బాజ్రా నేపియర్లో 1 హెక్టార్కి వాడవలసినటువంటి కణుపు మొక్కల సంఖ్య 30,000. ప్లస్ 30,000 గుర్తుపెట్టుకోండి. 1 హెక్టార్కి అయితే 30,000. ఓకేనా. సో చూద్దాము. చౌడుని బాగా తట్టుకునేటువంటి నూనె గింజల పంట. చౌడు ఎక్కువగా ఉన్నా కానీ బాగా తట్టుకొని పెరిగేటటువంటి నూనె గింజల పంట ఏంటంటే పొద్దుతిరుగుడే. ఓకేనా. ఇంకా మిగతావి కూడా తట్టుకోలేవు. ఓకే, పొద్దుతిరుగుడు అనేది తట్టుకుంటుంది. 1 TB 1 terabyte ఈజ్ ఈక్వల్ టు డాష్. 1 terabyte ఈజ్ ఈక్వల్ టు 1024 gigabytes. ఓకే, 1 terabyte ఈజ్ ఈక్వల్ టు 1024 gigabytes అనమాట. ఓకేనా గైస్, అది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. www.ని కనుగొన్నది ఎవరు? వెబ్సైట్ కొట్టేటప్పుడు ఏదైనా మనం టైప్ చేయాలనుకున్న www.angru.com. ఓకే, అగ్రిసెట్ నోటిఫికేషన్ ఇలా కొడుతుంటాం కదా. సో అలా www. అనేదాన్ని కనుగొంది ఎవరంటే టిమ్ బెర్నర్స్-లీ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, www.ని కనుగొంది టిమ్ బెర్నర్స్-లీ. చార్లెస్ బాబేజ్ ఏమో కంప్యూటర్ని కనుగొన్నాడు. ఓకే, కొబ్బరిలో ఏ పోషకం లోపం వలన దయ్యపు తట్టు అనేది వస్తుంది అంటున్నాడు. ఇంకా చాలా సింపుల్. కొబ్బరిలో ఏ పోషక లోపం వలన దయ్యపు తట్టు అనేది వస్తుందంటే బోరాన్. ఓకేనా. దెయ్యం నాగిన కాయలు అంటారు కదా, పొడవుగా వస్తాయి కొబ్బరికాయల్లో. కొబ్బరికాయలు కొన్ని అవే దెయ్యపు తట్టు కాయలు అంటారు. ఓకే, దాంట్లో బోరాన్ లోపించడం వలన అలా వస్తాయి. ఓకేనా గైస్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో చూస్తే మనం IIHR నుండి విడుదల చేసిన టమాటా రకం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. సో దాంట్లోంచి విడుదల చేసిన టమాటా రకం అర్కా వికాస్ అంటే ఆప్షన్ ఏగా చెప్పుకుంటాం. మంచి సువాసన కలిగి నూనె తీయటకు అనువైన గులాబీ గ్రూప్ ఏంటి? మంచి సువాసన వస్తుంది, నూనె కూడా తీయడానికి అనువైనటువంటి గులాబీ గ్రూప్ ఏంటి? హార్టికల్చర్ వృత్తిగా ఇది చూద్దాం. గెస్ చేయండి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. డిమాస్క్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నిల్వ చేసిన పదార్థాలను తన లోపలి భాగంలో, అంటే నిల్వ చేసినటువంటి పదార్థాలు తన లోపలి భాగంతో చేరిన, అంటే ఇప్పుడు నిల్వ చేసినప్పుడు దాని లోపల ఉండే భాగం ఇప్పుడు ఏదైతే నిల్వ చేస్తామో ఆ ద్రావణం అనేది ఆ లోపల యొక్క భాగంతో చేరియనుంది. పదార్థం రంగు మారకుండా నివారించుటకు లోపల భాగానికి ఒక పూత అనేది పోస్తారు. అలా పూయడాన్ని ఏమంటారు అంటున్నాడు. ప్లస్ లాకరింగ్ అంటారు. ఇప్పుడు ఏదన్నా మనం ద్రావణం పోస్తే, ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ఒక టిన్నే ఉందనుకున్నాం, ఆ టిన్లో నిల్వ చేయాలి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు. అలా నిల్వ చేయాలనుకుంటే ఆ ప్లాస్టిక్కి మనం పోసే ద్రావణానికి చర్య అనేది జరగకుండా మధ్యలో పూత అనేది పోస్తాం. దాన్నే మనం లాకరింగ్ అంటారు. ఓకేనా గైస్. వేడి నీటిలో లేదా ఆవిరిలో కొద్దిసేపు ఉంచి వెంటనే చల్లబరచుటని ఏమంటారు? దాన్ని లాకరింగ్ అన్నాం కదా. ఇక్కడ ఏమంటారంటే వేడి నీటిలో లేదా ఆవిరిలో కొద్దిగా సేపు ఉంచి, వేడి నీటిలో కానీ లేదంటే కొంత ఆవిరిలో మనం నిల్వ చేసే పదార్థం అనేది ఆ వేడి నీటిలో కానీ లేదంటే ఆ ఆవిరిలో కాసేపు ఉంచేసి పూర్తిగా చల్లపరిచేసి నిల్వ చేస్తారు. అలా దాన్ని ఏమంటారంటే
బ్లాంచింగ్. ఓకే, ఆప్షన్ ఏగా చెప్పుకుంటాము. ద్రాక్షలో బ్యాక్వర్డ్ ప్రూనింగ్ చేపట్టే సమయం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఓకే, ఫిబ్రవరి, ఏప్రిల్ ఈ మధ్యలో ఒక నెల ఉంది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఓకేనా గైస్, ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, ఫిబ్రవరి, ఏప్రిల్ అని. నువ్వులు పునాది విత్తనానికి పాటించవలసిన అంతర దూరం ఏంటి? ఎంత? నువ్వుల్లో పునాది విత్తనానికి పాటించవలసిన అంతర దూరం 100. ఓకే, ఆప్షన్ సి అనేది చెప్పుకోవచ్చు. వరిలో A:6 మొక్కల యొక్క నిష్పత్తి 8:2. గైస్, ఆప్షన్ బి అనేది చెప్పుకోవచ్చు, 8:2. ఒక కణం అనేది పూర్తి మొక్కని ఇవ్వగలిగేటటువంటి శక్తిని ఏమంటారు? గైస్, ఒక సెల్ ఉంది, అంటే సెల్స్ అంటారు, కణాలను ఇంగ్లీష్లో మన సెల్స్ అంటారు, తెలుసు కదా. ఆ యొక్క సెల్ అనేది పూర్తిగా ఒక మొక్కనిచ్చేసే శక్తిని ఏమంటారంటే టోటిపోటెన్సీ అంటారు. సో గైస్, ఇది ఎగ్జాంపుల్, టోటిపోటెన్సీ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే మామూలుగా ఎగ్జాంపుల్ అనే కాదు, మామూలుగా వచ్చేసరికి అరటి, ఇవన్నీ మ్యాక్సిమం వీటి ద్వారా చేస్తారు అనుకుంటున్నాను, ఐ థింక్. ఎలా అంటే ఒక చిన్న కణాన్ని తీసుకొని, ఇప్పుడు మనం ల్యాబ్లో అగర్ మీడియా ఇవి ఉంటాయి కదా, అంటే కొన్ని ఎక్కువ పోషకాలు కలిగినటువంటి కొంచెం ద్రావణాన్ని ఒక ట్యూబ్లో తీసుకుంటారు. ఒక పరీక్ష నాళికలో మంచి పోషకాలు కలిగినటువంటి కొంత ద్రావణాన్ని దాంట్లో ఉంచేసి, ఆ పోషక ద్రావణంలో ఒక చిన్న కణాన్ని వేసేస్తే ఆ కణం అనేది ఆ చిన్న వాటర్లో ఉండేటువంటి పోషకాలు మొత్తాన్ని గ్రహించుకొని ఒక చిన్న మొక్కలా తయారవుతుంది అనమాట. సో మనకి ఇది టోటిపోటెన్సీ అనేది ఎప్పుడు ఉపయోగపడుద్ది అంటే, మన భారతదేశమే కాకుండా మన ప్రపంచం మొత్తంలో మొక్కల శాతం అనేది తగ్గిపోతుంది అనుకున్నప్పుడు ఈ యొక్క టోటిపోటెన్సీ ద్వారా ఎక్కువ, అంటే కణజాల వర్ధనం అంటారు, టిష్యూ కల్చర్ అంటారు గాయస్. ఈ టిష్యూ కల్చర్ ద్వారా పూర్తిగా ఒక్క కణంతోటే ఒక్కొక్క మొక్క వస్తుంది. కాబట్టి ఒక్కొక్క మొక్కలో ఎన్ని కణాలు ఉంటాయి? మిలియన్ కణాల్స్ ఉంటాయి. ఓకే, అలా ఒక్కసారిగా ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఈ యొక్క టిష్యూ కల్చర్లో భాగమే ఈ యొక్క టోటిపోటెన్సీ అంటారు. ఓకేనా గైస్, ఆప్షన్ టోటిపోటెన్సీ కాబట్టి ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. గైస్, మీరు ఆడ ఆప్షన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 ఆప్షన్లు చదవండి. ఓకే, అందుకు మొదటి ప్రేరేపిత ఉత్పరివర్తనాలను ప్రేరేపించిన శాస్త్రవేత్త ఎవరంటే హెచ్జే ముల్లర్, ఎల్జే స్లడ్డర్ అంటారు కదా, అలాగనమాట. మొదటగా ప్రేరేపిత ఉత్పరివర్తనాలను ప్రేరేపించిన శాస్త్రవేత్త హెచ్జే ముల్లర్. 3 నుండి 5 టన్నుల ధాన్యాలను నిల్వ చేయడానికి ఉపయోగించే డ్రయర్ ఏంటి? 3 నుంచి 10 టన్నుల ధాన్యాలను నిల్వ చేయడానికి ఉపయోగించే డ్రయర్ ఏంటంటే ఆప్షన్ బి, బిన్ డ్రయర్. ఓకే, ఆప్షన్ బి. కీటక కాలులో ఉండేటువంటి 3వ ఖండితం ఏమిటి? ఫెమర్. ఓకే, కీటకం యొక్క కాలులో ఉండేటువంటి 3వ ఖండితం ఫెమర్. ఓకేనా గైస్, ఈ కింది వానిలో స్థూల సేంద్రియ ఎరువుకి సంబంధించినది ఏంటంటే ఆప్షన్. గైస్, ఇప్పుడు మీరు గమనించండి, కింద కూడా స్థూల సేంద్రియ ఎరువుకి సంబంధించినది ఏంటంటున్నాడు? వేపపిండి, జనుము, కంపోస్టు, ఆముదం. సో గైస్, ఈ 3 కూడా వేపపిండి, జనుము పిండి, ఆముదం పిండి అనేది వేరుగా ఉన్నాయి, కంపోస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ సి అనేది కంపోస్ట్ ఆన్సర్. ఈ కింది నిద్రావస్థను తొలగించుటకు ఉపయోగించే ఆమ్లం అంటే ఇప్పుడు ఈ కింద ఉన్న ఆప్షన్లలో ఏది నిద్రావస్థను తొలగించే ఆమ్లం అని అడుగుతున్నారు. ఈ కింది వాటిలో అక్కడ మనకి వరి అని రావాలి. ఓకేనా, ఈ కింది వాటిలో వరిలో నిద్రావస్థను తొలగించడానికి ఉపయోగించే ఆమ్లం ఏంది అని అడగాలి. ఓకేనా, H2O, గాఢ నత్రిక్ ఆమ్లం. ఓకే, గాఢ నత్రిక్ ఆమ్లంగా చెప్పుకోవచ్చు. ఈ కింది వానిలో
అసంపూర్ణ వేరుపరాణ జీవి స్ట్రైగా. ఓకే, దీని వాటిలో అసంపూర్ణ వేరుపరాణ జీవి స్ట్రైగాగా చెప్పుకోవచ్చు. టీజెడ్ సార్ T2 అని పడింది, సారీ టీజెడ్. ఓకే, టీజెడ్ పరీక్షలో జీవించి ఉన్న కణాలు ఏ రంగుకు మారుతాయి అంటే టీజెడ్ అంటే టెట్రాజోలియం టెస్ట్. ఓకే, టీజెడ్ టెట్రాజోలియం టెస్ట్లో జీవించి ఉన్నటువంటి కణాలు అనేది ఏ రంగుకు మారుతాయి అంటే ఎరుపు రంగు. గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, అమ్మోనియం సల్ఫేట్ వల్ల ఆమ్లత్వాన్ని తగ్గించుటకు వాడే ఎరువు ఏంటి? అమ్మోనియం సల్ఫేట్ వల్ల ఏర్పడేటువంటి ఆమ్లత్వాన్ని తగ్గించడానికి వాడేటువంటి ఎరువు కాల్షియం కార్బోనేట్. సో జింక్ సిలేట్లో ఉండేటువంటి జింక్ శాతం ఎంత? జింక్ సిలేట్లో ఉండేటువంటి జింక్ శాతం 14. ఓకేనా, జింక్ సిలేట్లో ఉండేటువంటి జింక్ శాతం 14%. ఆప్షన్ సి అనేది చెప్పుకోవచ్చు. భారతదేశంలో విత్తన చట్టం అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం. విత్తన చట్టం అంటే 1966 అని గుర్తుపెట్టేసుకోండి. మీరు ఇంకే డౌట్ వద్దు. విత్తన చట్టం 1966. ఆప్షన్ బి. టీ కాఫీ తోటలు. ఓకే, కాఫీ మరియు టీ తోటలకు వేయవలసిన భాస్వరం ఎరువు ఏంటంటే శిలాపాస్పేట్. గైస్, ఇప్పుడు మనం శిలాపాస్పేట్ అనేది ఎందుకు వేస్తామంటే కాఫీ మరియు టీ తోటల్లో ఎక్కువగా వేయవలసినటువంటి భాస్వరం ఎరువు ఏంటంటే శిలాపాస్పేట్. ఎందుకంటే ఆ యొక్క ప్రదేశంలో టీ కాఫీ తోటల ప్రదేశాల్లో మంచు అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ యొక్క భాస్వరం ఎరువు అనేది వేయగానే ఆ మంచుకి కరిగిపోయి త్వరగా పోతుంది. సో అక్కడ మిగతా భాస్వరం ఎరువులు అయితే అక్కడ ఆ మాయిశ్చర్కి కరిగిపోతాయి. ఈ శిలాపాస్పేట్ ఏంటంటే వాటర్లో అనేది కరగదు. ఓకే, అంత త్వరగా కరగదు, కరిగినా కానీ అంత త్వరగా కరగదు అనమాట. సో అందుకని టీ కాఫీ తోటల్లో ఎక్కువగా ఈ శిలాపాస్పేట్ని వేస్తారు. అంటే మనం అక్కడ మంచు ఉన్నా వర్షం ఉన్నా కానీ కొంతవరకు మొక్కకు అనేది అందుతుంది. ఈ మిగతా భాస్వర ఎరువులు అనుకోండి తేమ తగలగానే ఆవిరైపోతాయి అన్నమాట. ఓకేనా, అందుకని మనం శిలాపాస్పేట్ అనేది వేస్తూ ఉంటాము. చెరుకు గాలికి పడిపోకుండా నివారించడాన్ని ఏమంటారు? గైస్, నేను ఇది మీకు చెరుకు గాలికి పడిపోకుండా నివారించుట అనే దానికి ఏమంటారు అనే దాన్ని నేను షార్ట్కట్లో కూడా చెప్పాను. కానీ గాలికి పడిపోకుండా, చెరుకు అనేది గాలికి పడిపోకుండా అనే పదంలో ఫస్ట్ అక్షరం ఏంటి? పి. ఓకే, ప్రాపింగ్. గుర్తుపెట్టేసుకోండి, సింపుల్. ఆప్షన్ ఏ. ఓకే, చెరుకు అనేది గాలికి పడిపోకుండా నివారించే పద్ధతి ఏంటంటే పడిపోకుండా అనే పద్ధతిలో ఫస్ట్ పడిపోకుండా అనే అక్షరం అనేది పి అనేది బయటకు తీసుకుంటే ప్రాపింగ్ అని గుర్తుపెట్టేసుకోండి, చాలా సింపుల్. ఓకేనా గైస్? చెరుకులో కోత సమయంలో ఉండాల్సినటువంటి బ్రిక్ రీడింగ్ ఎంత? చెరుకులో కోత సమయంలో ఉండాల్సినటువంటి బ్రిక్స్ రీడింగ్ ఎంత అంటే 18 అనేది ఉండాలి. ఓకేనా గైస్? 18 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ రీడింగ్ 18 ఉండాలి. గ్రీన్ హౌస్ వైశాల్యంలో వెంటిలేటర్స్ యొక్క విస్తీర్ణం. గైస్, ఇది లాస్ట్ టైం కూడా మనం చర్చించుకున్నాం. సో మనం చూసుకుంటే గ్రీన్ హౌస్ వైశాల్యంలో వెంటిలేటర్స్ యొక్క విస్తీర్ణం ఎంత ఉండాలంటే 60% అనేది ఉండాలి. ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా ఖచ్చితమైన కొలతలు కొల్చుటకు ఉపయోగించే చైన్ స్టీల్ బ్యాండ్ చైన్. ఓకే, స్టీల్ బ్యాండ్ చైన్. ఖచ్చితమైన కొలతలు రావాలనుకుంటే ఉపయోగించే చైన్ ఏంటంటే స్టీల్ బ్యాండ్ చైన్ అంటారు. ఆప్షన్ సి. సో అదేవిధంగా భారతదేశంలో అటవీ చట్టం ఏర్పడినటువంటి సంవత్సరం 1972. ఆప్షన్ బి అనేది చెప్పుకోవచ్చు. అటవీ చట్టం అనేది ఏర్పడింది. ఓకే, విత్తన చట్టం అయితే 1966. ఓకే, గుర్తుపెట్టుకోండి, 1966. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది అటవీ చట్టం కాబట్టి 1972. సో గైస్, యూజినాల్ని ఎక్కువగా కలిగి ఉండే తులసి రకం. యూజినాల్ అంటే ఇప్పుడు కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, కర్పూర తులసి, రామ తులసి ఇవన్నీ కూడా ఉన్నాయి.
కానీ యూజనాల్ అంటే అన్ని తులసిలో యూజనాల్ అనేది ఎంతో కొంత ఉంటుంది. అదే ఎక్కువ యూజనాల్ అనేది కలిగి ఉండేటువంటి తులసి రకం ఏంటంటే రామ తులసి, ఆప్షన్ ఏ. ఓకే, అది శక్తి పరివర్తనం. ఓకే, శక్తి పరివర్తనాన్ని బట్టి సెంట్రిఫ్యూగల్ పంపులు ఎన్ని రకాలు? 2 రకాలు. వాటి యొక్క శక్తి పరిమాణాన్ని బట్టి, శక్తి పరివర్తనాన్ని బట్టి సెంట్రిఫ్యూగల్ పంపులు అనేది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, అదే మనకి అలా స్ట్రైట్గా ఉండేది, అదేవిధంగా వంపు తిరిగి ఉంటుంది. ఓకేనా, మనకి ఈ వంపు తిరిగి ఉండేటువంటి సెంట్రిఫ్యూగల్ పంపులు అయితే, వంపు తిరిగి ఉండే సెంట్రిఫ్యూగల్ పంపులు అయితే స్పీడ్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఎలా చెప్పాలంటే, సెంట్రిఫ్యూగల్ 2 రకాలుగా చెప్పుకున్నాం కదా, అలా వేగాన్ని బట్టి 2 రూపాయలుగా శక్తి అంటే వేగం అని బట్టి చెప్పుకోవచ్చు కదా. వేగాన్ని బట్టి మనం 2 విధాలుగా చెప్పుకుంటే, అంటే తిరిగే ఫ్యాన్స్ అనేవి ఒకవైపు తిరిగితేనేమో స్పీడ్కి వెళ్తాయి, రెండు వైపులా అంటే 2 అనేది వ్యతిరేక దిశలో తిరిగితే మాత్రం వాటర్ అనేది కొంచెం స్లోగా వెళ్ళడం జరుగుతుంది. ఒకవైపు తిరిగేదైతే స్పీడ్ వెళ్ళిపోతాయి అనమాట. అలా 2 రకాలుగా చెప్పుకుంటారు. ఫోర్స్కోలిన్ అనే రసాయనం కలిగి ఉండేటువంటి ఔషధం మొక్క ఏంటంటే శాషాణ బేరి, ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు. సో గైస్, మనం ఇవి చూసుకుంటే అల్లోపతిక్ ప్రభావం చూపే చెట్టు ఏంటి అంటున్నాడు. అల్లలోపతి ప్రభావం చూపించిన చెట్టు ఆప్షన్ సి నీలగిరి. ఓకేనా, ఆప్షన్ సి నీలగిరి. చూద్దాం. ఈ కింది వాటిలో నిరంతరం కొనసాగే ప్రక్రియ ఏంది? ఈ కింది వాటిలో నిరంతరాయంగా కొనసాగేటువంటి ప్రక్రియ పునరావలోకం, ఆప్షన్ బి. ఓకేనా, పిఆర్ఏలో ముఖ్య లక్ష్యం ఏంటి? ప్రాలో ముఖ్య లక్షణం ఏంటంటే తక్షణమే విశ్లేషించుకోవడం. ఓకేనా, ప్రాలో ముఖ్య లక్షణం ఏంటంటే తక్షణమే విశ్లేషించుకోవడం. అంటే ఏదైనా సమస్య వచ్చినా కానీ వెంటనే విశ్లేషించి దాన్ని జవాబు అనేది వాళ్ళు డిస్కస్ చేసుకోవడం. ఓకే, తక్షణమే విశ్లేషించడం, దాని గురించి చర్చించడం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మనం గన్ పౌడర్లో ఉపయోగించే చెట్టు ఏమిటి? గన్ పౌడర్ అంటే గన్నుని క్లీన్ చేయడం, ఇలాంటి వాటిలో కొన్ని పౌడర్స్ కానీ లేదనుకుంటే గన్ పౌడర్గా ఉపయోగించేటువంటి చెట్టు ఏమిటి అంటే ఆప్షన్ బి చింత చెట్టు. కానీ ఈ చింత చెట్టు యొక్క సంథింగ్ వాటిలో ఏదో భాగాన్ని తీసుకొని మనకి గన్ పౌడర్గా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మన క్లాస్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ని. ఓకే, ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా జాగ్రత్తగా నేర్చుకుంటారనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, లేట్ అయింది, సారీ, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, సో అందుకే లేట్ అయింది. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఓకే, మీకోసం నేను కంప్యూటర్ బిట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, డోంట్ వరీ. సో నెక్స్ట్ మోడల్ పేపర్లోకి వెళ్దాం. అంతవరకు సైన్ ఇన్, బాయ్ నౌ.